నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. దేవుడు తన ప్రజల మీదకు తీర్పును రప్పించబోయే ముందు వారిని కరుణింపవలనని, వారు పశ్చాత్తాపపడతారని, వారిని బాగు చేయడం కోసం ఆలస్యం చేయుచున్నాడు. శిక్షించాలని న్యాయం బలవంతం చేస్తే దేవుడు తప్పక శిక్షిస్తాడు. అయితే శిక్షించడం ఆయనకు విచారకరమే. వీలైనప్పుడల్లా కనికరం చూపడమే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన అలా కనికరం చూపాలి అంటే అది కూడా న్యాయసమ్మతం కావాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే. ఆయన బిడ్డల ఎడల న్యాయము తీర్చి వారిని కాపాడే దేవుడు కనుక తాను పాపులను న్యాయంగా శిక్షించడం ద్వారాను, వారి నాశనానికి దారి తీసే నీతి న్యాయాలను ప్రదర్శించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. 33వ సంకీర్తన 5వ చరణం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు. నీతియుక్తమైన న్యాయబద్ధమైన చర్యలను చేయడమే నీతిని న్యాయమును ప్రేమించడం. దేవునిని ఆశ్రయించి నమ్ముకుని వారి ఎడల ఆయన కృపను కృమ్మరించి వారి పక్షంగా వ్యాజ్యమాడి న్యాయము తీర్చుటకు ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఆయన కృప మనం పొందుకోవాలి అంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. దేవుని ఉపదేశమును చెవియొగ్గి విని ఆ ప్రకారం నడుచుకునే వారంగా మనం ఉంటే ఆయన మన పక్షంగా నిలవబడి న్యాయం తీర్చుటయే కాక మేలుల చేత తృప్తిపరిచి బలపరుస్తాడు. ఆయననే నమ్ముకుని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ లోకంలో ఎవరు మన చేయి విడిచినా మనం దేవుని చేయి పట్టుకుని దేవుని మన జీవితాలకు అధిపతిగా చేసుకుని నీతి న్యాయములను అనుసరించి నడుచుటకు ఇష్టపడితే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మన పక్షంగా న్యాయం తీర్చుటకు దేవుడు ఎప్పుడూ సిద్ధమే. ఆమేన్.